సలూన్ ప్రొఫెషనల్స్ ఈ వీడియో చూడండి. విష్ణు గారు చాలామంది హెయిర్ స్టైలిస్ట్ నాతో అంటుంటారు, అన్న కస్టమర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు కస్టమర్స్ అరే ఇలా ఎక్కువ కట్ చేసేసినావు, అరే ఇలా చేసేది లేకుండే, అరే నేను ఏదో చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంత స్కెప్టికల్గా ఉంటారు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? దీనికి ఎప్పుడు కూడా మనం ఒక ఫైటర్లా కాకుండా ఒక కౌన్సిలర్గా రియాక్ట్ అవ్వడం మంచిది. మన క్లయింట్ మనతో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కంఫర్ట్ కావాలనేది ఇది ఒక సిగ్నల్, వాళ్ళు మనకు పాస్ చేస్తున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటే కనుక మన వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఒక్కసారి మన వర్క్ ఆపి క్లయింట్ వైపు చూసి ఒక మంచి స్మైల్, హార్ట్ఫుల్ స్మైల్ ఇచ్చి మనం ఏమనుకుంటాం అనేది క్లయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ ఇది మీ లుక్కి చాలా బాగుంటుంది, అది క్లయింట్ ట్రస్ట్ చేస్తే కనుక వీళ్ళ పని చాలా ఈజీ అవుతుంది. ఇది ఆ స్టైలిష్ లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని క్లయింట్కి ప్రతిబింబించాలి, యాటిట్యూడ్ కనిపించకూడదు. మన కమ్యూనికేషన్లో సాఫ్ట్నెస్ ఉండాలి, అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే సర్వీస్ చేసే ముందు క్లయింట్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్గా మీరు అన్నది 100% కరెక్ట్. హెయిర్ కట్ స్టార్ట్ చేసే ముందు క్లయింట్తో మనకున్న రిలేషన్షిప్ ఎప్పుడు కట్ చేయకూడదు. మనం మాట్లాడే మాట సరిగ్గా ఉంటే కనుక కస్టమర్ ఫీల్ చాలా బాగుంటుంది. అదే ప్రొఫెషన్కి ఉన్న మెయిన్ పవర్.